జూబ్లీహిల్స్ లో పోటాపోటీ ప్రచారం, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేతలు. సెంటిమెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. గత సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయి. రాజకీయ బెదిరింపులకు ప్రజలెవరూ భయపడరన్న కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ పాలనపై బీజేపీ పార్టీ ఛార్జిషీటు విడుదల, మోసపూరిత వాగ్దానాలతో మోసం చేసిందన్న రామచంద్రరావు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట, 9 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. కాశీబుగ్గ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా. కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. కాశీబుగ్గ తొక్కిసలాటలో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా, మృతులకు 15 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షల నష్టపరిహారం. పదేళ్ల పాలనలో మక్కయ్యారు, కమలం పార్టీ డమ్మీ క్యాండిడేట్ ను నిలబెట్టిందన్న మహేష్ గౌడ్. బీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. అవమానం జరగడంతోనే బయటకు వచ్చానన్న కవిత. ఇవాళ నింగిలోకి దూసుకు వెళ్లనున్న CMS-3 సమాచార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో. సుల్లూరుపేట చెంగాలం ఆలయంలో ఇస్రో అధిపతి ప్రత్యేక పూజలు, ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో ముందుకు దూసుకుపోతుందన్న నారాయణ్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమం వేగవంతం. ఇవాళ హైదరాబాద్ లో బీసీ జేఏసీ విశ్వసాయి సమావేశం. సీఎం రేవంత్ రెడ్డితో కెనడా బృందం భేటీ, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులపై వివరించిన సీఎం. యువత మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేశాభివృద్ధిలో ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి, పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో ఘటన. మావోయిస్టులందరూ ఆయుధాలు వదిలి లొంగిపోవాలి, మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సంచలన పిలుపు. కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు, ఫోటో దిగపోయి ప్రాజెక్టు నీటిలో పడిపోయిన రాజశేఖర్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారులు దాడులు, అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం. మేడ్చల్ జిల్లాలో దొంగలు హల్చల్, ఓ ఇంట్లో పోలీసుల అదుపులో 3 నిందితులు. బీహార్ ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ. ఇవాళ